ముకుందా జ్యువెలర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ త్వరలో మీ చందానగర్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బాడీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోట నీలిమ గారు ఉన్నారు. కోట నీలిమ గారు, ప్రభుత్వంలో మీరే ఉన్నారు, అధికారంలో మీరే ఉన్నారు, తెలంగాణ పవర్లోనూ మీరే ఉన్నారు. మీరే ఇక్కడ ధర్నా చేస్తే ఎట్లండి? మేము ధర్నా చేసేది బీజేపీకి అగేన్స్ట్. సెంటర్లో వాళ్ళే ఉన్నారు, సెంటర్లో బీజేపీనే ఉంది. ఈడీని కంట్రోల్ చేసేది బీజేపీ, సిబిఐని కంట్రోల్ చేసేది బీజేపీ, లేని కేసు పెట్టమని ఫోర్స్ చేసింది బీజేపీ. కాంగ్రెస్ అంటే భయపడుతున్నది బీజేపీ. కాంగ్రెస్తో వచ్చే ఎలక్షన్ ఓడిపోయేది బీజేపీ. నిజంగా నేషనల్ హెరాల్డ్ పత్రిక మీది కాదు, అది స్వాతంత్ర సమర యోధులది అని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్తున్నారు. ఏం చెప్తారు? అది కరెక్టే. నేషనల్ హెరాల్డ్ అనేది జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టిన ఒక పత్రిక. అది ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో ఆందోళనలను సపోర్ట్ చేసి, అది ఒక అంటే మాకు భగవద్గీత లాగా దాన్ని మేము చదివేవాళ్ళం. అది ఈ రోజుకి కూడాను కాంగ్రెస్ జెండాని, కాంగ్రెస్ కాడర్ కోసం ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. ఖచ్చితంగా అందరిది. కానీ ఎలా అయితే కాంగ్రెస్ పార్టీ గాంధీ పరివారం లేని కాంగ్రెస్ పార్టీ లేదో, అలాగే గాంధీ పరివారం లేని నేషనల్ హెరాల్డ్ కూడా లేదు. నిజంగా అందులో 2000 కోట్లు కుంభకోణం జరిగింది. ఆ పైసలని కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రిలేషన్ కంపెనీలకు ఆ డబ్బులు దొడ్డిదారిన మళ్ళీ అని చెప్పి కిషన్ రెడ్డి చెప్తున్నారు. నిజమే అంటారా? కిషన్ రెడ్డి గారు కొంచెం రీసెర్చ్ చేయాలి. చాలా అయిపోయింది. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నారు, కొంచెం చదువుకున్న వాళ్ళు, వాళ్ళని క్వశ్చన్ చేయబోతున్నారు. ఆయనకి వచ్చే కాలంలో కష్టం అవుతుంది ఆన్సర్ చేయడం. పిఎంఎల్ఏ సెక్షన్ పెట్టారు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. దాంట్లో ప్రూఫ్ చూపించాలి, దానికి లాస్ ఉన్నాయి. దాని లాస్ మీరు కనుక చూస్తే ఆ ప్రూఫ్ లేకుండా మీరు అరెస్ట్ చేయడం కానీ, కేసులు చేయడం కానీ కుదరదు. ఆ లాని బ్రేక్ చేసి ఈ ఛార్జ్ షీట్ వచ్చింది. సో నా క్వశ్చన్ కిషన్ రెడ్డి గారితో, ఇన్ కేస్ అండ్ ఇట్ విల్ హ్యాపెన్, వీళ్ళు ఈ ఛార్జ్ షీట్ రాంగ్ అని అంటే ఆయన వస్తారా, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా ఛార్జ్ షీట్కి? హీ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద ఫాల్స్ ఛార్జ్ షీట్. నా ఛాలెంజ్ కిషన్ రెడ్డి గారికి. మీరందరూ కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నారు కదా, మీరందరూ కూడా ధర్నాను పక్కన పెట్టి కంచె గచ్చిబౌడి మొక్కలను నాటాలి సీఎంతో సహా అని చెప్పి బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఏం చెప్తారు? ఎక్కడైనా మన మొత్తం భారతదేశంలో, అలాగే మొత్తం తెలంగాణలో, మొత్తం హైదరాబాద్లో ప్రజలకి సానుకూలంగా, ప్రజలకి హెల్ప్ చేసే ఏ పనైనా మేము అందరం కలిసి చేస్తాం 100%. ముందుగా సుప్రీంకోర్టు ప్రశ్నలకి సమాధానం చెప్పాలి అని చెప్పి కిషన్ చెప్తున్నారు. ఇక్కడ తప్పు చేసి మీరు ధర్నా చేస్తున్నారని చెప్పి మేము యాజ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా వీఆర్ ఆన్సరబుల్. మేమందరం ఆన్సర్ చేయాలి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి, నాట్ టు కిషన్ రెడ్డి. బేర్లీ అంటే ఆయన తప్పిపోయి గెలిచిన మనిషికి మేము ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఏఐ తప్పుదో పట్టించిందా ప్రభుత్వాన్ని? ఏఐ సుప్రీంకోర్టు వల్ల చివాట్లు ప్రభుత్వాన్ని పెట్టుకుందా అంటే ఏం చెప్తారు? ఈ రోజున ఏఐ ఇవన్నీ గురించి మాట్లాడచ్చు, కానీ ఫస్ట్ టాప్ ప్రయారిటీ తెలంగాణ టాప్ ప్రయారిటీ అయినప్పుడు సోనియమ్మ టాప్ ప్రయారిటీ. ఎందుకు? తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ. ఈరోజు మనం ప్రౌడ్గా ఇక్కడ నుంచుని మేము తెలంగాణలో ఉన్నాం, జై తెలంగాణ అని అనగలుగుతున్నాం అంటే సోనియమ్మ మూలంగా. సోనియమ్మ మీద ఇలా తప్పుడు ఛార్జెస్ పెట్టి బురద జల్లే ప్రయత్నాలు అవుతున్నాయి. అందుకని ఇక్కడ మీరు చూస్తున్నది ఇక్కడే కాదు, మొత్తం దేశంలో నార్మల్ ఆర్డినరీ ఇండియన్స్ అంటే సామాన్య జనులు వచ్చి ఫైట్ చేస్తున్నారు కాంగ్రెస్ కోసం. మీరేమో ఇక్కడ ధర్నా చేస్తున్నారు, బాగానే ఉంది. అక్కడేమో మీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టు చర్చ నడుస్తుంది. రియల్ ఎస్టేట్ బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మీ ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం ఉందని ప్రచారం నడుస్తుంది. నిజమే అంటారా? నా రిక్వెస్ట్ మీడియా బ్రదర్తో, నా రిక్వెస్ట్, ఇవాళ మనం అన్యాయం గురించి మాట్లాడతాం ప్లీజ్. ఎందుకంటే ఇదన్నీ మాట్లాడడానికి టైం కూడా ఉంటుంది, బట్ ఇవాళ మనం మాట్లాడాల్సింది అన్యాయం గురించి. ఇది ఉత్త కాంగ్రెస్ నేతల అన్యాయం, కాంగ్రెస్తో అవుతున్న అన్యాయం కాదు. ఇది ప్రతి భారత పౌరుడు, ప్రతి సిటిజన్స్తో అవుతున్న అన్యాయం. రేపు మీతో అన్యాయం అవుతుంది, రేపు ఇంకెవరితోనో అన్యాయం అవుతుంది. మనం ఏమి చేయాలి, ఎలాంటి సిస్టమ్ ఉండాలి అంటే అన్యాయమే అవ్వకూడదు, న్యాయం అవ్వాలి. అదే కదా రాహుల్ గాంధీ ఫైట్ చేసేది, న్యాయం. ఆ న్యాయం కోసం ఫైట్ చేస్తున్న మనిషి మీద ఇవాళ ఛార్జీలు వచ్చినాయి. సోనియమ్మ, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ మీద ఇవాళ ఛార్జీలు పెట్టే హిమ్మత్ కరా ఇన్ లోగోనే. సో దానికి ఇవాళ ఫైట్ చేద్దాం. కేసీఆర్ సభ 27 తారీఖున కేసీఆర్ బహిరంగ సభ, రాజకీయాలు మొత్తం పెను మార్పు రాబోతుంది, ఇక గర్జిస్తాడని చెప్పి వరంగల్ సభ సాక్షి కానీ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఏం చెప్తారు? మార్పు ఏంటంటే అసలు ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటికి వచ్చారు. ఇది ఒక రేర్ సైటింగ్ అవబోతుంది.
కి ఆయన ఈ కాలంలో ఎలా కనిపిస్తున్నారో ఎలా వినిపిస్తున్నారో చూడదగ్గుతాం మనం అందరం చాలా క్యూరియస్గా ఉన్నాం. ఎలా ఉంటారు కేసీఆర్ గారు అని మర్చిపోయిన ప్రజలు మళ్ళీ ఆయన ముందర వచ్చడం మూలంగా కనిపిస్తుంది ఎలా ఉంటారు. పింక్ బుక్ అంటున్నారు కవిత గారు. పింక్ బుక్ మీరు చేస్తున్న అన్ని కూడా రాసుకుంటున్నాం అని చెప్పి పింక్ బుక్ ఏర్పాటు చేస్తున్నారు. మీరు ఫుట్బాల్ ఆడితే మీకు అక్కడ తెలుసు ఫుట్బాల్లో ఒకటి ఉంటుంది రెడ్ కార్డ్ అని, దాంతో సస్పెండ్ అయిపోతారు ప్లేయర్స్. అలా తెలంగాణ ప్రజలు వాళ్ళకి రెడ్ కార్డు చూపించి సస్పెండ్ చేశారు. ఇప్పుడు పింక్ బుక్లు వాళ్ళకి చదువుకోమనండి, మనం రెడ్ కార్డు ఆల్రెడీ చూపించాం. మీ పేర్లు రాసుకుంటారు పింక్ బుక్. వెరీ గుడ్. మా రిక్వెస్ట్ ఏంటంటే కవిత గారితో ఇలాంటి జోకులు మానేయండి. ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రజలకి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ అన్న మూలంగా కొంచెం తినడానికి మంచి బియ్యం దొరుకుతుంది ప్రజలకి, కొంచెం రెస్పెక్ట్ దొరుకుతుంది బీసీ కులగణన మూలంగా. ఇలాంటి సీరియస్ ఇష్యూస్ మన పింక్ బుక్లో రాసుకోవాలంటే తర్వాత మొత్తం ఇంట్లో కూర్చొని రాసుకోండి. రైట్ నౌ లెట్స్ టాక్ అబౌట్ ఇష్యూస్. థ్యాంక్ యూ.